వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. ఈరోజు మన టాపిక్ అందరూ చాలా మంది ఇళ్లల్లో ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా మంది సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా రావడానికి కారణాలు ఆలోచిస్తే ఐరన్ డెఫిషియన్సీ, ఐరన్ తక్కువ ఉందేమో, అండ్ ద సెకండ్ వన్ ఈస్ థైరాయిడ్ డెఫిషియన్సీ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, లైక్ చైల్డ్ బర్త్లో, ప్రెగ్నెన్సీలో, లాక్టేషన్లో, మెనోపాస్లో, సర్టన్ మెడికేషన్స్, ఏదైనా సర్జరీ అయింది లేదా ఏదైనా ట్రీట్మెంట్స్ తీసుకున్నారు లైక్ కీమోథెరపీ అండ్ సర్టన్ పెథటిక్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ కూడాను హెయిర్ ఫాల్ రావడానికి ప్రధాన కారణం. అండ్ జెనెటికల్ హిస్టరీ అండ్ ఫెమిలియల్ హిస్టరీ ఆల్సో. సో ఇవే కాకుండా నవేడేస్ రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ సరైన రీజన్ తెలుసుకుని మన ఏన్షియంట్ సిస్టంలో అయితే ఏమైతే ఫాలో అయ్యామో, నార్మల్ కొబ్బరి నూనె రాసుకోవడము, కుదిరితే నెలకొకసారైనా సోప్ నట్స్తో స్నానం చేయడము, ఐరన్ మినరల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయో మీ డాక్టర్ని కలిసినప్పుడు మీరు మాట్లాడడము, అన్నిటికంటే ముఖ్యంగా రాత్రులు సరైన టైంలో పడుకోవడము, సమతుల ఆహారం తీసుకోవడము, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి సరైన రీతిలో ఆలోచించి మెడికేషన్ తీసుకోవడము, ఇవన్నీ చేస్తే మంచి జడలు మీ సొంతం అవుతాయి. ఎవరికి కూడాను ఎలోపేషియా అన్నంత పెద్ద సమస్యలు, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ రావడము, హెయిర్ పల్చబడిపోవడము, ఇలాంటివన్నీ కూడాను చాలా త్వరగా రిలీఫ్ వస్తుంది. సో ఎవరికైతే ప్రాబ్లం ఉన్నదో సరైన రీతిలో డయాగ్నోస్ చేయించుకొని మందులు సక్రమంగా వాడుకొని సరైన రీతిలో ఆలోచిస్తారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలు మీ డాక్టర్.